ఉత్తరాంధ్రపై మోంతా తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. విశాఖలో గాలివానకు చెట్లు కూలాయి. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. విజయనగరం జిల్లాలో జోరు వానలు పడుతున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోనూ లోతట్టు ప్రాంతాలను వర్షపు నీరు ముంచెత్తింది. మోంతా తీవ్ర తుఫాన్ ప్రభావంతో విశాఖ మల్కాపురం పిఎస్ పరిసరాల్లోని రహదారి జలమయమైంది. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పి గణబాబు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ దగ్గరుండి నీటి మళ్లింపు చర్యలను పర్యవేక్షించారు. కేఏసీ కాలనీ, మల్కాపురం ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే వరద ప్రభావాన్ని అంచనా వేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. విశాఖలోని రుషికొండ, సీతకొండ ప్రాంతాల్లో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పర్యటించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు నిరంతరం సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. బీచ్లోకి సందర్శకులను వెళ్లనివ్వకుండా కట్టడి చేస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో ప్రత్యేక దృష్టి సారించారు. తీవ్ర తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ప్రజలెవరూ బయటకు రావద్దన్నారు. ఎమ్మెల్యే గంటాతో పాటు జోనల్ కమిషనర్ కనక మహాలక్ష్మి, జీవీఎంసీ అధికారులు, స్థానిక టీడీపీ, జనసేన నాయకులు సహాయ చర్యలను పరిశీలించారు. విశాఖ జిల్లాలో భారీ వర్షాలతో ఆనందపురం పొడుగుపాలెంలోని దత్తప్ప చెరువు నిండింది. పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. వర్ష ప్రభావంతో తాటితూరు చెరువు పొంగింది. సమీపంలోని వరి పొలాలు, ఉద్యానవనం పంటలను నీరు ముంచెత్తింది. విశాఖ జిల్లా పెందుర్తినాయుడు తోటలోని మేఘాద్రి రిజర్వాయర్ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టు నుంచి 4 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ వద్దకు ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలతో ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో గల మాచ్కండ్ జల విద్యుత్ కేంద్రానికి చెందిన జలాశయాలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. భారీ స్థాయిలో వరద నీటి విడుదల చేస్తుండటంతో వంతెనలను తాకుతూ నీరు ప్రవహిస్తోంది. జోలాపుట్టు ప్రాజెక్టు 4 గేట్లను ఎత్తి 18,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. డుడుమ 2 గేట్లను ఎత్తి 15,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. విశాఖ జిల్లా ఆనందపురం తగరపు వలస జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న సర్వీస్ రోడ్డును నీరు ముంచెత్తింది. వర్షాలకు కాలువలు పొంగడంతో నీరు రోడ్డుపైకి చేరింది. ఆనందపురం మండలం వెల్లంకి, తగరపు వలస ఫ్లైఓవర్ బ్రిడ్జ్, అవంతి కళాశాల ఎదురుగా కూడా సర్వీస్ రహదారుల్లోకి వర్షపు నీరు చేరింది. పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా అధికారులు నీటిని తొలగించే పనులు చేపట్టారు. సింహాచలం మెట్ల మార్గంపై జలధారలు పారుతున్నాయి. సింహగిరిపై కురుస్తున్న వర్షపు నీరు మెట్లపై నుంచి కిందకు జాలువారుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భక్తుల మెట్ల మార్గాన్ని అధికారులు మూసివేశారు. అల్లూరి జిల్లాలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మాడుగుల, కొత్తూరు, డుమ్రిగూడ కేంద్రాల్లో ఇళ్లు కూలిపోయాయి. అనంతగిరిలో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈదురుగాలులతో భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో అధికారులు అప్రమత్తమయ్యారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రెల్లివీధి, బాలాజీనగర్, పూర్ణ థియేటర్ ప్రాంతాల్లో కొన్ని ఇళ్లలోకి నీరు చేరింది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. జిల్లా పరిధిలోని జలాశయాలు నిండుకొండల్లా మారాయి. నాతవరం మండలంలోని తాండవ జలాశయ నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరడంతో 2 గేట్లు ఎత్తారు. పల్లపు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. జలాశయంలోకి ఇన్ఫ్లో పెరుగుతోంది.
రావికమతం మండలంలోని కళ్యాణలోవ జలాశయంలోనూ నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరడంతో 2 గేట్లను ఎత్తివేశారు. యలమంచిలి నియోజకవర్గంలో తుఫాను కారణంగా శారద, వరాహ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొత్తూరు వద్ద మేజర్ శారదా నది వంతెనను తాకుతూ ప్రవహిస్తోంది. మైనర్ శారదా నది శివాలయాన్ని తాకుతోంది. అనకాపల్లి మండలం వేంకపాలెం వద్ద వెదుర్లగెడ్డకు నీరు పోటెత్తుతోంది. కంచంగి, రొంగనివాని పాలెం గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోని రోడ్లపైకి వరద చేరింది. జనజీవనం స్తంభించింది. ఇచ్చాపురం, డొంకూరులో సముద్రం 20 అడుగుల ముందుకు వచ్చింది. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు బహుదా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. డొంకూరు సముద్ర తీర ప్రాంతంలో ఇసుక తిన్నెలపై ఎండబెట్టిన చేపలు తడిసి ముద్దయ్యాయి. వంశధార, నాగావళి నదులు నిలకడగా ప్రవహిస్తున్నాయి. వజ్రపు కొత్తూరు మండలం నగరంపల్లి, పెద్దబాడం వద్ద గెడ్డ ఉధృతికి కల్వర్టుకు గండిపడింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అన్ని శాఖల అధికారులను జిల్లా ప్రత్యేక అధికారి చక్రధర్ బాబు అప్రమత్తం చేశారు. సంతబొమ్మాళి మండలం భావనపాడులో అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. మెరైన్ పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ అధికారులు సంయుక్తంగా ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యవసర సమయాల్లో సహాయక చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పాతపట్నం నియోజకవర్గంలో తుఫాను ప్రభావంతో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మహేంద్ర తనయ నదిలో నీటి ప్రవాహం పెరిగింది. పాతపట్నం నుంచి గోపాలపురం గ్రామానికి వెళ్లే కాజ్వే నీటిలో మునిగిపోవడంతో రాకపోకలు నిలిపివేశారు. పాతపట్నం ఆర్టీసీ సముదాయంలోకి నీరు చేరడంతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు నేలపై వాలిన పంట పొలాలను పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించి అప్రమత్తం చేశారు. ఫస్ట్ నుంచి నీరు వచ్చినప్పుడు రైతులు ఇబ్బంది అయితే